జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆ గ్రూప్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ అనేది మంచి ఫేమ్ ఉన్న కంపెనీ, మంచి ఫేమ్ ఉన్న గ్రూప్. సో $70 బిలియన్ నెక్స్ట్ 6 yearsలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. 2023లో అనౌన్స్ చేశారు 65 బిలియన్ బై 2030 అని. తర్వాత ఒక $5 బిలియన్ మళ్ళీ పెంచారు. ఎలక్ట్రికల్ వెహికల్ ప్రాజెక్ట్స్ని ఒడిశాలో ఫిబ్రవరిలో డిక్లేర్ చేశారు. అదొకటి. సో $70 బిలియన్ ఒక టైం లైన్ పెట్టుకొని 2030 లోపల అవి కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారు. ఇట్స్ ఏ గ్రూప్ అనేది మంచి గ్రూపు. సో ఒడిశా ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో ఏంటంటే 50 GW ఈవీ బ్యాటరీ ప్లాంట్, లిథియం రిఫైనరీ, కాపర్ స్మెల్టర్, రిలేటెడ్ కాంపౌండ్స్ మ్యానుఫ్యాక్చర్ ఇవన్నీ పెడుతున్నారు అక్కడ. అంటే కెపాసిటీ కూడా బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. స్టీల్, సిమెంట్, ఎలక్ట్రికల్ జనరేషన్ వెర్టికల్స్ వీటిలో పెంచుతున్నారు. ఎందుకంటే అన్నిట్లో ఇద్దరికి ఓన్లీ వన్ దాంట్లో కాకుండా డిఫరెంట్ దాంట్లో కూడా డైవర్సిఫికేషన్ చేసుకొని అన్నిట్లో పెడుతున్నారు. సో ఇట్స్ మంచిదే కదా, కంపెనీ కూడా గ్రోత్ బాగా వస్తుంది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కూడా వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ పెట్టింది కూడా 65,000 crores నెక్స్ట్ 3 yearsలో ఎక్స్టెండ్ చేయాలని. అంటే క్యాపెక్స్ని పెంచుతారు. సో మహారాష్ట్రలో డాల్వీ ప్రాజెక్ట్ ఒకటి అది కూడా తీసుకున్నారు. అంటే కెపాసిటీస్ బాగా ఇంక్రీజ్ అవుతాయి కదా. 43.5 million tons చేస్తారంట వాళ్ళు. అంటే టాప్ 5 స్టీల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ వాళ్ళలో ఇది ఒక కంపెనీ ఉంది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ మన పోర్ట్ఫోలియోలో ఉండదగిన షేరు. దాంట్లో డిఫరెంట్ ఉన్నాయి కంపెనీస్. సో గ్రూప్ ఏదైనా సరే, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కానీ అట్లా డిఫరెంట్ ఉన్నాయి. వాటిల్లో ఏదైనా మనం పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ ప్రొడక్ట్ డిమాండ్ బట్టి. జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే కళ్ళు మూసుకొని పెట్టుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.